మీ గురించి చెప్పాలని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. ఎలాగైనా మా ఇంట్లో వాళ్ళని ఒప్పించగలనన్న నమ్మకంతోనే మీకు మనసిచ్చాను. కానీ నలుగురిలో మా నాన్నగారన్న మాటలు గుర్తొస్తుంటే ఆయన గీసిన గీతని దాటడానికి భయమేస్తుందనిపిస్తుంది. ఏదైనా మంచి సంబంధం చూపించండి. ఈ ఫోటో చూడండి. అబ్బబ్బబ్బబ్బా. I love you so much. I love you so much. I live for you. I live for you. I die for you. I die for you. నా మీద మీకున్న ప్రేమను మర్చిపోలేరు. ఎదురు చూస్తూ ఉంటాను. ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను. పంతులు గారు ఇవన్నీ కాదు గాని ఇంకోటి చూడండి. అమ్మా ఈ రోజుకి ఇవే. ఏంటండి అప్పుడే వెళ్ళిపోయారా? కాకపోతే గోపాలపురంలో హెడ్ మాస్టర్ గారి అబ్బాయి ఒకడు ఉన్నాడు, పేరు చంద్రశేఖర్. అబ్బాయి కూడా గవర్నమెంట్ టీచరే. నెలకు 12,000 జీతం. సంవత్సరం తర్వాత జీతం పెరుగుతుంది. బోనస్లు, ఇంక్రిమెంట్లు వగైరా అన్ని మామూలే. భద్రత గల ఉద్యోగం. బంధువులు గట్రా తక్కువ. ఇంట్లో అమ్మా నాన్న 2 కుక్కలు అంతే. వేళకింత ముద్ద పెట్టే కోణలు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఫోటో తెప్పించమంటారా? ఇది ఏదో మంచి సంబంధంలా ఉందండి. ఒకసారి అబ్బాయిని చూస్తే బాగుంటుంది. సరే. ఏం గాయత్రి, నీకు టీచర్ ఓకేనా? ఇద్దరు కలిసి ట్యూషన్ చెప్పుకోవచ్చు. పంతులు గారు, మంచులో చూసుకుని మా బాలాజీ అభిలు వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడొస్తే అప్పుడు ముందుకెళ్దాం. మీరు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. అలాగేనయ్యా, నేను ఇంకా బయలుదేరతాను. మంచిదండి. నమస్కారం. నమస్కారం. గాయత్రి, వదను. ఆ అబ్బాయి ఫోటో తెప్పించమంటావా? నీకు నచ్చితేనే, లేకపోతే మరో 100 చూద్దాం. మీ ఇష్టం వదను. చెప్పరా విష్ణు. అవును. ఓకే. మరి అబ్బాయిదే ఊరు? ఏం చేస్తుంటాడు? ఓకే, బానే ఉంటాడు కదా? అలాగేరా, ఉంటాను. ఏంటండి ఏదో అబ్బాయి అది ఇది అంటున్నారు? నాన్నగారు, నా ఫ్రెండ్ విష్ణుతో మన గాయత్రికి సంబంధాలు చూస్తున్నాం అని చెప్పాను. మంచి సంబంధం ఉందని ఫోన్ చేశాడు. అబ్బాయి డాక్టర్ అట. డాక్టరా? మన శ్రావణ్ కూడా మెడిసిన్ చేస్తున్నాడు కదా. బాబా బామర్దులు తిరిగి బాగుంటుంది. నాన్నగారు, ఎంక్వైరీ చేస్తే మంచి సంబంధం అయ్యేలా ఉంది. డాక్టరో యాక్టరో ముందు వెనక మంచి చెడు అన్నీ ఆలోచించుకుని అడుగు ముందుకు వేయండర్రా. అత్తయ్య, అబ్బాయి అందగాడు, చాలా మంచివాడని నా ఫ్రెండ్ నమ్మకంగా చెప్తున్నాడు. ఏమండి, మీరే ఉంటారు? బాలాజీ, పంతులు గారిని అడిగి రేపు మంచి రోజు అయితే అమ్మాయిని చూసుకోవడానికి రమ్మని వాళ్ళకి కబురు చేయండి. సరే నాన్నగారు. ఒరే తమ్ముడు, ఒకరికి 4 అడిగి అప్పుడు కబురు చెయ్యండిరా. ఆడపిల్ల జీవితం ఏదో అడ్డిపుల్లని గీసి అవతల పారేసినట్టు చెయ్యకండిరా. అక్క, నా చేతులు పట్టుకుని న్యాయం చేయమని అడిగే వాళ్ళ గురించే 40 సార్లు ఆలోచించే నేను నా కూతురు చేయి పట్టుకోబోయేవాడి గురించి ఎన్నిసార్లు ఆలోచిస్తాను? అంతా మంచి జరుగుతుంది. బాలాజీ, వాళ్ళకి కబురు చెయ్యి. సరే, ఇప్పుడే చేస్తానండి. అమ్మ గాయత్రి, డాక్టర్లంటే దేవుళ్లతో సమానం. దేవుళ్ళంటి భర్తే నా కూతురికి దొరుకుతాడు. ఒక లైలా కోసం తిరిగాను దేశం, పతి పగలు పతి రాత్రి ఆమె కోసం. లైలా ఏదని, నా లైలా ఏదని. ఏంటా పాటలు? యా, ఇప్పుడు ఈ పాట కాదు పాడుకోవాల్సిందే. మరి పాట పాడాలా?
మనసు గతి ఇంతే టెన్ 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 మనిషి బ్రతుకింతే టెన్ టెన్ టెన్. మనసున్న మనిషికి సుఖము లేదంటే ఇదేంటి ట్రాజడీ పాడుతున్నాడు? రేయ్, ఆగా. మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే. రేయ్, అది ప్రేమలో పెళ్ళైన వాళ్ళు పాడుకోవాల్సిన పాట. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వింటే ఆ పాటే నువ్వు పాడుకుంటావు. ఏంటి రైస్యం? ఎందుకు అలా ఉన్నావు? మనసేం బాగాలేదు, చాలా బాధగా ఉంది. ఓర్ని, నీకు బాధేట్రా? పేత బాధ పేతమే, గాలిగాడి బాధలు గాలిగాడివి. ఉండవు మరి మాకు బాధలు. ఏమైందిరా? మందు కొడితే గాని చెప్పలేను. నీ వెనక ముందు పర్వతంలాగా నేనుంటే నీకే కట్టం వచ్చినా నాతో చెప్పుకోవచ్చు కదరా. చెప్పు, ఛానల్లో తీర్చేస్తాను. గొంతులో చుక్క పడితే తప్ప గుండెల్లో బాధ బయటికి రాదు. ఓ 500 కొట్టు. ఆ ప్రపంచంలో ఎవరికి లేని బాధలన్నీ ఈడికే ఉన్నట్టు. ఏంట్రా గోళ? బాధ నాది కాదు, నీది. నాదా? ఏంట్రది? నోటు కొట్టా. పవిత్రమైన ప్రేమ కూడా డబ్బు అవసరమే. ఏడిడు గాలే? ఒరే గాలే, డబ్బులు ఇవ్వడం బాబు కనపడ్డా. ఒరే ముందు మ్యాటర్ చెప్పరా బాబు, టెన్షన్ వచ్చేస్తుంది ఇక్కడ. ముందు నువ్వు పెగ్గే. నాకు మందు తాగి మూట్లేదా? నేను చెప్పేది వింటే నీకు ఫుల్ బాటిల్ పనిచేయదు. రేయ్, నువ్వు ఇలాగ ఎదవ బిల్డప్లు ఇస్తా లేట్ చేసావనుకో, చంపేస్తాను. పుల్రాజు, మా నాయనమ్మ చచ్చిపోయినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు. మా తాత చచ్చిపోయినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు. మ్యాటర్ చెప్పరా. ఈ రోజు నేను ఎందుకు బతుకున్నానా అని బాధపడుతున్నాను. నేను కూడా ఎప్పుడు ఇంత టార్చర్ అనిపించలేదురా. ఎందుకు నిన్ను ఇంకా చంపేయకుండా ఉన్నానా అని నేను ఆలోచిస్తున్నాను. మ్యాటర్ చెప్పు. పుల్రాజు, వదినంటే నీకు ఎంత ఇష్టం? ప్రాణంరా. ఎన్ని కలల కన్నా వదిన కోసం నువ్వు. ఎన్నో కలల కన్నాను. ఎన్ని పాటలు పాడా వదిన కోసం నువ్వు. అబ్బో, ఎన్ని రికార్డులు వేసుకున్నావు. వదిన ఇప్పుడు ఆ పాటలు వేరే వాడితో పాడుతుంది, ఆ సాంగులు ఇప్పుడు వేరే వాడితో వేసుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అవును బుల్రాజు, వదినికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? చెప్పాను కదా, మ్యాటర్ వింటే నీకు క్వార్టర్ సరిపోదని. నీ అబ్బా, బాధపడాల్సింది నేనురా, మందు తాగాల్సింది నేనురా. తొక్కలో నీ ఎదవ బిల్డప్ ఇస్తావేంట్రా నువ్వు? ఏదో బుల్రాజు, మనిషికి మనిషి సాయం. నీ కొడలోకి అయిపోయానురా. దేవుడా, నన్ను ఇలా పరిచెత్తనావేంటి? ఏంటి మంది అయిపోయిందనా? ఉండు, వెళ్ళి పట్టుకొస్తాను. వీడికి ఎలా అర్థమైందా? నాకు తెలుసండి, మీరు ఖచ్చితంగా వస్తారని నాకు తెలుసు. కంటిని విడిచి చూపు ఉండలేదు, హృదయం విడిచి ఊపిరి ఉండలేదు, మనసును విడిచి ప్రేమ ఉండలేదు. నన్ను విడిచి మీరుండలేరు, మిమ్మల్ని విడిచి నేనుండలేను. మీరు మన ప్రేమను గెలిపిస్తారని నాకు తెలుసండి. మీ ఇంట్లో మన ప్రేమ విషయం చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పిస్తారని నాకు తెలుసు. చెప్పారా? నా గురించి చెప్పారా? చెప్పలేదు.
చెప్పలేదా? మీరు చెప్పుంటారని, ఆ విషయమే నాతో చెప్పడానికి వచ్చారని ఎంత సంతోషపడ్డానో తెలుసా? చెప్పగలిగే ధైర్యం ఉన్నదాన్నే అయితే ఎప్పుడూ చెప్పేదాన్ని. మీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను. మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. గాయత్రి గారు, ఇది జీవితం, 100 ఏళ్ల జీవితం. చివరి క్షణం వరకు కలిసి బ్రతికే మనిషితో సంతోషంగా బతకాలి. మనసులో ప్రేమించిన వాడి రూపం పెట్టుకుని మరో మనిషితో జీవితం ఎలా పంచుకుంటారండి? ప్రపంచంలో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. తన వాళ్ళని సంతోషపెట్టడానికి మనసుని రాయి చేసుకొని ప్రేమను చంపుకుని బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రేమని గెలిపించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎదురించి పోరాడి ప్రేమని గెలిపించుకున్న వాళ్ళు చరిత్రలో చాలా మంది ఉన్నారు. గాయత్రి గారు, ఒక్క అవకాశం ఇవ్వండి. నేను వెళ్ళి మీ నాన్నగారితో మాట్లాడతాను. అలా వెళ్ళి ఆయనకి నా మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టకండి. నేను నమ్మకాన్ని పోగొట్టడానికి వెళ్తాననడం లేదండి, నమ్మకాన్ని కలిగించడానికి వెళ్తానంటున్నాను. ఎంతో మందికి న్యాయమైన తీర్పులు చెప్పిన ఆయన నాకెలాంటి న్యాయం చెప్తారో చూస్తాను. ఆ రోజు ఊరి మంచి కోసం మీరు భీముడు రాయినెత్తితే నేను నా దేవత కోసం ఆ రాయినెత్తానండి అని చెప్తాను. గాయత్రి గారు, ఈ విషయం మీతో కూడా ఇప్పటివరకు చెప్పలేదు. ఆ అద్భుతమైన క్షణాలని ఈ మనసులోనే దాచేసుకున్నాను. ప్లీజ్ ఒక్కసారి ఆయనతో మాట్లాడే అవకాశాన్ని నాకు ఇవ్వండి. మీరు చేయబోయేది వృధా ప్రయత్నం. యుద్ధం చేయకుండా రాజ్యాల్ని, పోరాడకుండా ప్రేమల్ని ఎవరూ గెలవలేరండి. గాయత్రి గారు, ఈరోజు మీ నాన్నగారు తప్పు అనుకున్నది రేపు ఒప్పు కావచ్చు. అలా అయితే పర్వాలేదు, కానీ ఈరోజు మనం ఒప్పనుకున్నది రేపు తప్పైతేనే మా నాన్నగారు తట్టుకోలేరు. అయ్యో, మీకు ఎలా చెప్తే అర్థమవుతుందండి? చూడండి, నేను మీకోసం రాలేదు. మా ఇంట్లో వాళ్ళు నాకు సంబంధాలు చూస్తున్నారని చెప్పడానికి మాత్రమే వచ్చాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఇంకెప్పుడు నా కోసం ఎదురు చూడకండి. మీ మనసులో నుంచి, మీ జీవితంలో నుంచి నన్ను తీసేయండి. ఎలా తీసేస్తాను? తీలేనండి, నా ప్రాణం పోయేంత వరకు తీలేను. మీరు తీసేయగలరా? మీ మనసులోంచి, మీ జీవితంలోంచి నన్ను తీసేయగలరా? తీలేరు. అది సాధ్యం కాదు. ప్రేమకున్న శక్తి, ప్రేమకున్న గొప్పతనమే అది. ఎందుకు నన్ను ఇలా చంపుతున్నారు? చెప్తే అర్థం కాదు మీకు? దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. మీ జ్ఞాపకం నా దగ్గర ఒకటి ఉండిపోయింది, తీసుకోండి. మీరిచ్చేస్తున్నది నా జ్ఞాపకాన్ని కాదండి, నా ప్రేమని. తెలుసు, తీసుకోండి. కళ్ళుండని
ఇది చాలా అన్యాయం గాయత్రి గారు. ఇంత పెద్ద శిక్ష వేస్తారని నేను అనుకోలేదు. ఎందుకు మీరు నా కంటికి కల్పించారు? ఈ ప్రేమికుడిని కరుణించండి. ఈ ప్రేమికుడిని గెలిపించండి ప్లీజ్. అలలుండని సంద్రముండగా ఈ కడలుండని జన్మలేనా మర్చిపో లేదంటే చచ్చిపో గతమా కాలిపో మరు జన్మకి ఆశతో అమ్మాయి శకుంతల, మర్యాదలో ఏ చిన్న లోపం రాకుండా చూసుకో తల్లి. అలాగే వదిన గారు. మీరెవ్వరూ ఏమీ కంగారు పడకండి. దగ్గరుండి అన్ని పనులు నేను చూసుకుంటాను. దేవుడి దయవల్ల ఈ సంబంధం మంచిగా కలిసిపోతే దేవుడికి 100 కొబ్బరికాయలు కొడతాను. అమ్మ సునంద, వెళ్ళి గాయత్రిని రెడీ చేయమా. వెళ్ళమ్మా. అలాగే అత్తయ్య. తొందరగా రెడీ అవ్వవే. నువ్వు ఇలా ఉంటే ఇంట్లో వాళ్ళకి లేనిపోని అనుమానాలు వస్తాయి. ఏంటి ఇంకా రెడీ కాలేదా? బంగారు బొమ్మలా రెడీ అయి ఉంటావు అనుకున్నానే. శ్రీవల్లి, ఎందుకు రెడీ చేయలేదు? అంటే వాళ్ళు రావడం లేట్ అయిపోతే మేకప్ అంతా పాడైపోతుందని వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ వాళ్ళ దగ్గరలోనే ఉన్నారు. మరో 10 నిమిషాల్లో వచ్చేస్తారు. రండి రండి రా. అబ్బాయి నేను చూడగానే ఫ్లాట్ అయిపోవాలి. చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాను అనాలి. నుంచో. ఈ గాజు బొమ్మ నా కోసమే పుట్టిందా, నేనెంత అదృష్టవంతుణ్ణో అంటూ ఆ అబ్బాయి పొంగిపోవాలి. ఏ శ్రీవల్లి? అవునక్క, గాయత్రి లాంటి అమ్మాయిని చేసుకోవాలంటే అతను ఎంతో పుణ్యం చేసుకోవాలి. 16 అణాల తెలుగింటి అమ్మాయిలా, బాపుగారి బొమ్మలా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అబ్బాయి చూడగానే ఓకే చేసేయడం ఖాయం. నా దిష్టే తగులుతుంది. యశోదా, యశోదా, ఏం చేస్తున్నావు? యశోదా, మీకేం తెలియదు, మీరు ఊరుకోండి. అదేంటి ఖర్చు కాల్ చేస్తున్నావంటే? ఈ ఖర్చు ఇక్కడ ఉండకూడదు. నిన్నే అడిగేది. ఏం చేస్తున్నావు? మీకేం తెలియదు, మీరు ఊరుకోండి. నాకేం తెలీదా? నీకేమైనా తెలుస్తుందా ఏం చేస్తున్నావో? ఏంటిది? అమ్మా, ఏంటిది? ఏం చేస్తున్నావు? అమ్మా, నువ్వు వడ్డీ పడ్డావంటే నీ తల్లి మీద ఒట్టే.
యశోద వాడిని ఇంకా బాధ పెట్టు. దీన్ని తగలబెట్టమంటారా? నన్ను తగలబెట్టుకోమంటారా? ఈ రోజు నీ తల్లి చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నందుకు ఆశ్చర్యపోతున్నావా? ఏ నువ్వు ప్రేమించిన అమ్మాయి అంత కఠినంగా ప్రవర్తిస్తే తప్పులేదు కాని నిన్ను ప్రాణంగా ప్రేమించే తల్లి కొడుకుని కాపాడుకోవడం కోసం కఠినంగా ప్రవర్తిస్తే తప్ప? ఇంకా ఎన్ని రోజులు ఆ అమ్మాయి కోసం బాధపడతావరా? ఆ అమ్మాయి నీకు సొంతం అవుతుంది అన్న ఆశ ఉంటే నువ్వు ఎదురు చూడడంలో తప్పులేదు. కానీ ఆ నమ్మకం లేనప్పుడు ఇదంతా మనకు అవసరం. అనవసరంగా వాళ్ళ ప్రేమ మీద నమ్మకం పెట్టుకున్నట్టున్నాను. నన్ను నిలువున ముంచేసింది. కానీ నా మనసు మాత్రం నేను కోరుకున్నది జరుగుతుందని, నేనే గెలుస్తానని చెప్తోంది. వల్లి, గాయత్రి ఏది? ఇప్పుడే వస్తానని బయటికెళ్ళిందక్కా. బయటికా? ఈ సమయంలో వెళ్ళడం ఏంటి?